రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. మిథున్ రెడ్డి నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణం గాలిగోపురం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి కక్షపూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవన్నారు. కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఇంకా శాశ్వతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈరోజు మిథునన్న ఎవరికైనా హాని చేసే మనిషా? ఎప్పుడైనా ఎవరికైనా హాని చేసినట్టుందా? ఆయన ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగనన్న తమ్ముళ్లాగా ఈరోజు ఢిల్లీలో పోయి పోరాడి మనకు రావాల్సిన డబ్బులు, మనకు రావాల్సిన రూట్లు, ఈ రోజు మీరు ఎంజాయ్ చేసే రూట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, మిథునన్న ఆధ్వర్యంలో హైవేలు కూడా వచ్చినాయంటే మా ఎంపీ గారు గురుమూర్తి గారు వీళ్ళందరూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుని ఈ రోజు మీరు దాన్ని చూపించి మాకు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి. ఈరోజు ఒకటే, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు దేవరాలు ఏం చేసినావరా చిన్నవాడా అంటే నేను ఇది సాధించానని చెప్తారు. మీరు సాధించింది ఏం చెప్ప? అరెస్టులు. ఇంకేం సాధించారు? 600 రూపాయల టికెట్లు అమ్ముకున్నారు. 700 కాలాసులో 100 ఎక్కువ. ఓహో, ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి 100 రూపాయలు ఎక్కువ పెంచుంటారు. 700 రూపాయలు. ఇంకా శాశ్వతం ముఖ్యమంత్రి